హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. చేరగానే మీకు 45,000కి పైగానే శాలరీ వస్తుంది. ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే, కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెప్టెంబర్ 8, 2025 నాటికి మనకి ఇక్కడ జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఉండాలి, అలాగే ఎస్సీ వాళ్ళకి 35 ఇయర్స్ ఉండాలి, అలాగే ఎస్టీ వాళ్ళకి 30 ఇయర్స్ ఉండాలి, ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్ ఏజ్ వరకు వాళ్ళైతే అప్లై చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. మినిమం ఏజ్ లిమిట్ సంబంధించి మనకైతే 18 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే సిబిటి ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ముఖ్యంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నెగిటివ్ విధానం అనేది ఏమీ కూడా లేదనైతే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా అన్ని క్వశ్చన్స్కి కూడా మీరైతే ఆన్సర్ చేయొచ్చు. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు, కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి సబ్జెక్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, అలాగే అవేర్నెస్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియన్ లిమిటెడ్ సంబంధించి 20% మార్క్స్కి అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే రీజనింగ్, అర్థమెటిక్, అలాగే న్యూమెరికల్, అలాగే మెంటల్ ఎబిలిటీ సంబంధించి 20% మార్క్స్కి అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డొమైన్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ రిలవెంట్ సంబంధించి సబ్జెక్టులు కూడా వీళ్ళైతే 60% అయితే అడగడం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా 100%కి వాళ్ళైతే క్వశ్చన్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా ఎంసీక్యూ సంబంధించినటువంటి ఫార్మేట్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి లాంగ్వేజ్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే హిందీ లాంగ్వేజ్లో కూడా మీరైతే ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఉంది. అలాగే ఇంగ్లీష్లో కూడా మీరైతే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2 అవర్స్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సిబిటి ఎగ్జామ్ తర్వాత మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఏది కూడా ఉండదు. డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ కల్పించే విధంగా వీళ్ళైతే సింగిల్ రిటర్న్ ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎలాంటి స్కిల్ టెస్ట్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా మీకు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అయితే కల్పించే విధంగా వీళ్ళైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనం పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గ్రేడ్ 3 ప్రకారం 26,000 నుంచి 1 lakh వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం డిఏ అలవెన్సెస్, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్నీ కలుపుకొని మీకైతే 45,000 వరకు మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి మనకు రావడం జరిగింది, దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంబంధించినటువంటి సంస్థ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సంస్థ కింద మనకైతే పనిచేస్తున్నటువంటి సంస్థ. మనకి ఇది టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇది మనకు సెంట్రల్కి సంబంధించినటువంటి సంస్థ, కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు నోటిఫికేషన్లో రిలీజ్ అయినటువంటి పోస్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి పోస్ట్ కార్డ్ అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈక్వివాలెంట్ అంటే డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్తో పాటు అలాగే డిప్లొమా లేదా ఇంటర్తో పాటు ఇక్కడ కంప్యూటర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది. మినిమం 6 months డ్యూరేషన్తో కలిగి ఉన్న మీకైతే కంప్యూటర్కి సంబంధించినటువంటి పీజీడీఎస్ఏ కానీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ సంబంధించినటువంటి స్కిల్స్ అయితే మీకైతే ఉండాలి. అది కూడా మీకైతే 6 months డ్యూరేషన్ కలిగినటువంటి సర్టిఫికేట్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక వేకెన్సీస్ పరంగా మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 10 వేకెన్సీస్ అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే కేటగిరీ వైజ్గా వాళ్ళైతే ఇక్కడ పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేయడం
చేయడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి ఒక పోస్టు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్టు, యూఆర్ కేటగిరీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకు 5 పోస్టులు. అలాగే టోటల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 10 పోస్టులకు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్లాగ్ అంటే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఆ పోస్టులు అయితే వాళ్ళు ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. ఓబీసీలో ఒకటైతే మనకు బ్యాక్లాగ్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ అయితే మనకైతే వాళ్ళు భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్టీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవి కూడా లేవని అయితే మీరైతే డౌట్ పడకండి. ఇక్కడ జనరల్లో వాళ్ళ ఇచ్చినటువంటి పోస్టులకైతే మీరు ఎస్సీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనమైతే ఒకసారి చూసుకుందాం. ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 8 రోజు అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అలాగే మన లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 8 వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి వీళ్ళు కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఏజ్ ఎలా ఉండాలి, ఏ డేట్ వరకు ఎంత ఏజ్ ఉండాలి, దానికి సంబంధించి కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెప్టెంబర్ 8, 2025 వరకు మీకైతే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్, 30 ఇయర్స్ వరకు అయితే మీకైతే ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరైతే చేసుకోవాల్సి ఉంటుందని అయితే వాళ్ళు క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ అలాగే ఓబీసీ వాళ్ళకి 200 రూపీస్ అయితే వాళ్ళైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. చాలా తక్కువ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి చాలా రకాల మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరైతే చదువుకొని క్లియర్గా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉంటే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అప్లోడ్ చేస్తే మీకైతే రిజర్వేషన్ సంబంధించినటువంటి మీకైతే అప్లికేబుల్ అయితే అవుతాయి అని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, అలాగే ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు, అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా వాళ్ళైతే ఇవ్వలేదు. కాబట్టి మీకు మీరైతే అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈజీగా జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి. మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి సంస్థ మనం చూసుకున్నట్లయితే మనకు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకి ఈ సంస్థ అనేది ఉంది. కాబట్టి మీకు ప్రజెంట్ ఎక్కడ జాబ్ వచ్చినా కూడా మీరు ఫర్దర్గా మీరు జాబ్ ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి కూడా నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి ఇక్కడ ఎదురుగా ఉంది, క్లిక్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మాన్యువల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే దీంట్లో మీకైతే అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చదువుకోవాలంటే మీరైతే చదువుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే క్లిక్ హియర్ అయితే క్లిక్ చేయండి. లేదంటే కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు టు రిజిస్టర్ అయితే ఎదురుగా ఉన్న క్లిక్ హియర్ అని అయితే ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి మీరైతే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ అప్లికెంట్కి సంబంధించి మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. అలాగే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేట్ మీకు అదర్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వండి, లేదంటే సేమ్ నెంబర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ జనరేట్ ఓటీపీ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ టిక్ బాక్స్ అయితే క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసి వెరిఫై అయితే క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మీకు గో టు అప్లికేషన్ సంబంధించి దానిపైన క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే అన్నీ కూడా డీటెయిల్డ్గా క్లియర్గా చదువుకొని మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించి ఫోటోగ్రాఫ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ సిగ్నేచర్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి
ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి ఇక్కడ భర్తీ చేసినటువంటి పోస్ట్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ అయితే మనకైతే భర్తీ చేయడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ జాబ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.